ఐ ప్రామిస్. ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రం. Welcome to Cheers to Cheng. So let's react to the next scene of Janata Garage movie. Hey, okay. Police station shall move. Okay, come. Hi, good morning. అక్కడ నుంచున్నతను ఎవరు అందరిని అలా చూస్తున్నాడు? వాడా చైర్మన్ వాళ్ళ కొడుకు. ఆడపిల్ల కనపడితే చాలు ఒకటే నస. వాడి నుంచి తప్పించుకోవాలంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడను పెళ్ళైందను చెప్తే బెటర్. హలో, నాకు ఈ ప్యారేలాల్. ఈ తెలుగు అమ్మాయి ఎప్పుడు చూడలేదు ఆఫీస్ లో. 2 days క్రితమే చేరాను. కాసేపు ఫ్రీగా ఉంది. కొన్ని డ్రాఫ్ట్స్ మెయిల్ చేయాలి. ఆమెకి ఇచ్చేయండి, ఆమెకి చాలా డబ్బు ఇస్తుంది. ఇదిగో అమ్మాయి పని చూడు. లవ్ మీద మీకు ఫీలింగ్ ఏంటి? కాఫీ తాగేసి వస్తా. లవ్ లో మీ ఫీలింగ్ చెప్పలేదు. బాగుంటుంది. సమ్ కమర్షియల్ ఎలిమెంట్స్. ముంబైలో ఉంటూ లవ్ లో ఎలా ఉంటాను? ముంబైలో లవ్ చేయకూడదు. నేను చేయను. లవ్ లో ఉన్నామంటే హ్యాపీగా ఇద్దరం కలిసి డైలీ పార్క్ లోనో బీచ్ లోనో చేతిలో చేయి వేసుకుని కూర్చోవాలని ఉంటుంది కదా. పర్టికులర్ గా నాకైతే అక్సా బీచ్ లోకి వెళ్ళి కూర్చోవాలని ఉంటుంది. కూర్చోవచ్చు. పొల్యూషన్. ఎంత పొల్యూషన్ తెలుసా? దగ్గరలో ఒక పెద్ద ట్యానింగ్ ఇండస్ట్రీ ఉంది. అక్కడ కూర్చుంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది. It's his dialogue, I guess. క్యాన్సర్ అవసరం. అక్షా బీచ్ దగ్గర మన ఫ్యాక్టరీ క్లోజ్ చేసి సీల్ వేశారట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అట కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా క్లోజ్ చేశారు. అసలు ఏం జరుగుతోంది? అందరికీ డబ్బులు సమయానికి ఇస్తున్నాయి కదా, అయినా సడన్ గా ఎందుకు ఇలా చేశారు? మన ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ పెట్టిందట. ఏ లెవెల్ లో పొల్యూషన్ లీక్ అవుతుందో ఫుల్ డాటా లీక్ చేశారట. ఎవరు చేశారు ఈ పని? అందమైన అమ్మాయిని లవ్ నుంచి దూరం చేసే ఇలాంటి ఫ్యాక్టరీలు మనకి ఉండకూడదు. పైన ఆడపోయి చిల్లంట. She wanted to enjoy. మంచి బియర్ లేవండి. మంచి పేర్లు ఏ పేర్లు మేడం? ఎప్పటి నుంచో అమ్ముతున్నావు కదా, మంచిదేంటో తెలీదా? కూలింగ్ లైట్ గా ఉండేదా? అందుకే ముందే తీసుకెళ్తున్నా. ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఎవరు తింటానుకో పొద్దునే బయలుదేరాడు. హలో, మార్నింగ్ మార్నింగ్. ఏదో వర్క్ మీద వెళ్తున్నట్టున్నారు. ఎవరైనా ఎన్వైరన్మెంట్ ని పాడు చేస్తున్నారా? మనుషులు అందుకే అందరూ హక్కులా ఫీల్ అయిపోతాం. ఆ కవర్ ఏంటి? బ్లాక్ కవర్. ఎన్వైరన్మెంట్ ఏవి పాడవకుండా కొనుక్కొని నా ఫ్లాట్ కి తీసుకెళ్తాను. తలుపు టైట్ గా బిగించుకుని ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాను. నాకు కావాల్సిన ఆ కవర్ ఏముండదు కాదు. ఆ కవర్ ఏంటది? 20 మైక్రాన్ ప్లాస్టిక్ బ్యాగ్. యాక్చువల్లీ 20 మైక్రాన్ పెట్టి తగ్గుంది. ఏం మాట్లాడుతున్నారండి? కవర్ గురించి ఎందుకు ఇప్పుడు? ఈ కవర్ నిండా బయటలో బ్యాన్ చేశారు తెలుసా? అయినా షార్ట్ కవర్ ప్లాస్టిక్ ఎక్కడ కొన్నది? ఈ కవర్ బ్యాన్ చేశారు కదా, ఎక్కడ కొంటాం? ఎక్కడ ఉన్న కవర్ అనేది చెప్పు, ఎక్కడ కొంటాం? ఇప్పుడు ఈ అమ్మాయి బీర్లు కొట్టడానికి వచ్చింది. తప్పు కదా, చెప్పు ఎక్కడ? బాబాలోనా? మొత్తం బ్యాగ్ తీ బయటికి నువ్వు. దీనివల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీ అందరికి? His character is different completely. That's his character. That's how he is. Two heroines, no, almost. మొన్న మార్నింగ్ ఎల్బీ కెమికల్స్ లో జాబ్ లో చేరాను కదా. ఈవినింగ్ అలా ఒక ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది. అక్కడ చేరి ఫ్యాక్టరీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఊహించడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను.
కానీ అక్కడొక్కడున్నాడు యారే లాల్. అరే ఎక్కడ కంపెనీ Yeah, they are almost like friends, not lovers. Would be his pair. I don't know. హాయ్, ఓ హాయ్. ఇలాంటి ప్లేస్ కూడా వస్తారా? ఈ కప్ ఓకేనా? పర్ఫెక్ట్. దట్స్ ఓకే కప్. కెన్ బి రీసైకిల్డ్. ప్లీజ్ స్టాప్ ఇట్. ఫ్రెండా? ఇంత బోరింగ్ క్యాండిడేట్ ఎలా అండి? అసలు లైఫ్ లో ఫన్ అంటూ ఉండాలా మీకు? ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు. లైఫ్ లో ఫన్ కావాలంటే ఏం చేస్తారు? You know what? We're actually trying something new tomorrow. కావాలంటే జాయిన్ అవ్వచ్చు. Only see face 6 o'clock in the morning. See? వచ్చేలా ఉంటే 2 రోజులు బ్యాక్ సర్దుకుంటాను. Okay. Trip or something. That only he is going for They're fun. going to nature or something? Maybe. Places. But fun will be like this, Yeah. not any other. I think again a song. അതും നല്ല സ്റ്റൈലിൽ കൊണ്ടുവന്നല്ലേ രണ്ട് ഹീറോയിൻസിന് പ്രശ്നമാവാത്ത രീതിയിൽ And maximum screen space കൊടുക്കാൻ നോക്കുന്നുണ്ട് both of them. ലൊക്കേഷൻ കണ്ടോ his voice is matching with this. Oh, beautiful. അതിരപ്പിള്ളിയാണോ അത്? ആണോ? Kind of. Wow. Trippy song. Huh? ఎడగడగా ఇట్లారాము. You know what? మీరు అడితే కూర్చోవాలి. By the way, రీసెర్చ్ కోసం యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద కొన్ని రోజులు బయటకు వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాద్ Scared of that. అంటే బాగా పెరుగుతున్న సిటీ. ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ గురించి కేస్ స్టడీకి ఆ సిటీ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు వదిలే ఆనంద్. తాతయ్యకి ఆరోగ్యం పెద్దగా బాగుండట్లేదు. ఫ్రీక్వెంట్ గా చెకప్స్ అది హాస్పిటల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నువ్వు దగ్గర ఉంటే బాగుంటుంది. అవును బాగానే ఉన్నారు కదా. I'm worried about his health. He is worried about him. Cool ആണ് പക്ഷെ അല്ലേ? He is having the fear that డెలివరీ ఇవ్వాలి. నువ్వు ఒకసారి ట్రైల్ character is also like that, no? So they both, oh, they'll be double strong. బండి ఏదో ప్రాబ్లం వచ్చి సడన్ గా ఆగిపోయిందండి. బస్సు అన్న ఈ బండి చూడు చూడు ఏమైందండి? ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. కొంచెం పక్క తప్పుకోండి. He will not gel with any girl, no? That's why. He's not married also. We are missing this Lalaton. And ഇന്നത്തെ നല്ല രസമില്ലേ കുറിയും കൂടി തൊട്ടിട്ട് എപ്പോഴും ഫുൾ ടൈം കുറി ഇട്ടിട്ട്. ഓ വണ്ടിയുടെ ചെക്ക് ചെയ്യുന്ന കണ്ടായിരുന്നോ? നോട്ട് ചെയ്യുന്നു സൗണ്ട് ഒക്കെ കേട്ടിട്ട്. ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒక పేర్ డెలివరీకి ఇచ్చే ముందు చెకప్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు. ആ വണ്ടി ചെക്ക് ചെയ്തോണ്ടിരിക്കുന്നു. ആ ശ്രദ്ധിക്കാൻ അധികം. ഓ ടീം ഓടിയിരുന്നുണ്ടോ? സഡൻ ആയിരുന്നല്ലോ അത്.
അൺഎക്സ്പെക്ടഡ് ആയിരുന്നു ആക്ച്വലി. കാരണം വില്ലൻ ഭയങ്കര കൂളായിട്ടല്ലേ കാണിക്കുന്നേ, അധികം ചെയ്യുന്ന വിചാരിക്കില്ല നമ്മൾ. ഓ പീപ്പിൾ Bodyguards are. Mm-mm. Why they here? హీస్ అవుట్ ఆఫ్ డేంజర్, Ah. కానీ రికవరీకి కొంచెం టైం పడుతుంది. Mm. డాక్టర్ గారు చెప్పింది నేను చెప్తున్నాను. అన్నయ్య వయసు కూడా భయపడుతోంది. ఎక్కువగా స్ట్రెస్ ఉండే పనులు ఏమి చేయకూడదు. అవేం పనులు ఎలాంటి పనులు నాకంటే మీకే బాగా తెలుసు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్పట్లేదు, You always, ఆఫీసర్ గా చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. you always want him to be out of this. Mm-mm. పాతికిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసిన మళ్ళీ పట్టి కలిసిన వాడి జాతకం బాగుంది. వాడిని బాగుంటే మళ్ళీ బాగలేదని లెక్కసిన ఎప్పుడు దొరకలేదుగా. ఉద్దేశి సేఫ్ గా నా దగ్గరకు వచ్చారు. గంటలో ఆ బ్యాచ్ ని ఊపి కూడా పంపించేశారు. കാരണം അവിടെ സത്യം ഇല്ലെങ്കിൽ മാത്രമേ അവിടെ നടക്കുള്ളൂ. హలో, వీఆర్ ఫ్రమ్ ఎస్ఎల్ఎం గ్రూప్. ఆంధ్రపాక్ ఇష్యూ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. ఇట్స్ బెటర్ టు విత్డ్రా ద కేస్. ഓ నీకేం కావాలో అడగచ్చు. పార్క్ వదిలేండి. నిజంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. నా సైన్స్ లో ప్రతిదీ చిన్నది నేచర్తో పోలిస్తే. సో పెద్ద అనే మాట వద్దు. ఆ ఎమ్మెల్యేకి అయితే తెలియదు. మీరు బాగా చదువుకున్నాడు, జుట్టు కూడా బాగా నేర్చుకుంది. ఇక తెలియదా? ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు. ముంబైకి చాలా ఆక్సిజన్. ഓ సో డు నాట్ డిస్టర్బ్. DND. డిఎన్ఏ ఆ ఎమ్మెల్యే వెరీ డేంజరస్ మ్యాన్. చచ్చిపోతాడు ఆక్సిజన్ లేకపోతే. వితౌట్ ఆక్సిజన్. That's a threat. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి. చెట్లు ఆక్సిజన్ ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేయండి. కొంచెం టైం పడుతుంది బ్రెయిన్. కీప్ ట్రైంగ్. ఎందుకంటే ఆ పార్క్ ఎప్పటికీ మీ సొంతం కాదు. See? సముద్రానికి మీకు తల్లి బిడ్డ లాంటి సంబంధం ఉంటుంది. దాన్ని మాకంటే మీరే ఎక్కువ కాపాడుకోవాలి. ఎక్కువ చేపలు పడడం ఉంటుంది, కానీ సముద్రం నుంచి ఎక్కువగా చేపలు బయటకు తీయటం వల్ల చాలా ప్రమాదం ఉంది. మీకు కావాల్సిన పర్యావరణానికి మంచిది. మళ్ళీ సముద్రంలోకి వెళ్లే లోపు మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎమ్మెల్యే దేశపాండే తమ్ముడు. రేపు మీతో పాటు సముద్రంలోకి నేను వస్తాను. మీతో అక్కడ మాట్లాడుకుంటాను. ఏంటి ఇక్కడ దాకా వచ్చారు? విషయంలో రాయికి నీ మీద చాలా కోపంగా ఉంది. ఆయి కోపం, నీ కోపం, నా కోపం, తొక్కల కోపాలు. నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను. రాయి కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు. నిన్ను చంపేసి సముద్రంలో పడేద్దామని వచ్చాము. ఎలా చెప్పండి? నేను ఆకాశం, గాలి, భూమి, ఈ సముద్రం, వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను. రాయి కోపం ఎలా ఉంటుందో నీకు చూపించాల్సిందే. ఇందాక దేని కోపం అన్నా అది ఎలా ఉంటుందో నువ్వు చూపించు. కష్టం. దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్. ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రం. ఓ కిక్, సేమ్ కిక్. ఆ కిక్ അതുപോലെ ఫస్ట్ చౌట. నేచర్ కోపాలు అదొకటి. శాంపుల్ సైజ్ ఇంతే గానీ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. Oh, because nature do react, right? ఓ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక రక్షిల ఫైట్ని. He also fights. సూర్య తెలుసు కదా? సూర్య. Should write down.
ഇതിനകത്ത് ഒരു കോസ്റ്റ്യൂം സ്റ്റൈൽ അടിപൊളിയല്ലേ? എപ്പോഴും ഒരു ഷർട്ട്, ഒരു കയ്യിലൊരു ബാഗ്, ഡീസന്റ് ലുക്ക് എപ്പോഴും. വാട്ടർ ഇതാ കാണിക്കുന്നത് നേച്ചറിന്റെ ഓരോ സാധനങ്ങൾ. ఇది కూడా ఒక వైపు సునామీ. కాకపోతే అలా నేను కొంచెం హైట్లో లేస్తాయి. ఆ హైట్ కూడా చూడాలంటే మీతో ట్రై చేద్దాం. He's running actually because he already seen no. Oh, that street. അല്ലേ സ്ട്രീറ്റ് ഷോട്ട്സ് നല്ല രീതിയിൽ എടുക്കാൻ പറ്റും. ബിക്കോസ് ആ ഒരു ഏരിയയിൽ ട്രിക്കാൻ ഡിഫിക്കൽട്ട് ആണ്. പോർട്ടാണല്ലേ? That song, Pranamam song. Mumbai. దాని గొప్ప ఎలా ఉంటుందో అర్థమైంది. ఇక చాలు. నేచర్ కోపం రాకూడదు. వస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చటంతా తీర్చుకుని దానంతటా తాగాల్సిందే. ഫൈറ്റിന് ഡയലോഗ് വിത്ത് ഫൈറ്റ് ആണെന്ന് പറയുകയാണെങ്കിൽ నీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాయ్కి అర్థం ఎలా చెప్తాను. నాతో పెట్టుకుంటే కదా, నేచర్తో పెట్టుకుంటే. അയാൾ അടിച്ചില്ല. Transformed. That's why he changed his thought and he understood. That was the line of the song too. ആ ഓട്ടം തന്നെയാണല്ലോ ആടിയത്. That the style of running is very nice to see because കാരണം വെച്ചാൽ NTRന്റെ സ്ക്രീൻ പ്രസൻസ് എന്ന് പറയുന്നത് ഇറ്റ്സ് ഓൾമോസ്റ്റ് ലൈക്ക് ഞാൻ കമ്പയർ വിത്ത് ലാലേട്ടൻ അല്ലേ? കാരണം വെച്ചിട്ടുണ്ടെങ്കിൽ ലാലേട്ടൻ ഒരു സ്ക്രീൻ പ്രസൻസ് ഉണ്ട്. സോ ദാറ്റ് ഈസ് ഓ മൈ ഗോഡ്. സോ NTRനും ആ ഒരു ഓൾമോസ്റ്റ് ലൈക്ക് ഒരു സ്ക്രീൻ പ്രസൻസ് നമുക്ക് കാണാൻ പറ്റുന്നുണ്ട്. ആൻഡ് അത് മാത്രമല്ല ദ മെസ്സേജ് ഈസ് ഡെലിവറിങ് ത്രൂ ഔട്ട് ദിസ് മൂവി. അതാണ് ബിക്കോസ് ദാറ്റ് ശ്രീമന്തുരു മൂവി റൈറ്റ്? ശ്രീമന്തുരു മൂവി ഓൾസോ ലൈക്ക് നമ്മൾ കേട്ടിട്ടുണ്ട് സം മെസ്സേജസ് ഉണ്ട് ലൈക്ക് അങ്ങനെ എന്തൊക്കെയോ ഒരു സംഭവങ്ങളുള്ള ഒരു മൂവിയാണെന്ന് കേട്ടിട്ടുണ്ട്. സോ ദിസ് ഡയറക്ടർ ഈസ് ആക്ച്വലി ലൈക്ക് ഓൾമോസ്റ്റ് സ്പ്രെഡിങ് ഗുഡ് മെസ്സേജ് ലൈക്ക് അല്ലേ? In Mirchi also if it is violence, whatever the violence are there, explaining through violence. But there ആ ഒരു ലവ് ആണ് കാണിക്കുന്നത്. സ്പ്രെഡിങ് ലവ് ആണ് കൂടുതൽ അവിടെ കാണിച്ചത്. ലവ് ക്യാൻ ചേഞ്ച് ഉള്ള സംഭവം ഇവിടെ. അതാണ് സംഭവം. ഇവിടെ ഏകദേശം ആ ഒരു നേച്ചറിനെ കുറിച്ച് പറഞ്ഞിട്ടാണ് അവിടെ ആളെ ചേഞ്ച് ചെയ്തത്. ബിഗിനിങ്സിൽ ആ ഒരു നേച്ചർ സംഭവമാണ് കാണിക്കുന്നത്. ബിക്കോസ് ആ ഒരു പൊല്യൂഷൻ, സൗണ്ട് പൊല്യൂഷൻ, എയർ പൊല്യൂഷൻ എല്ലാ സംഭവങ്ങളും അവിടെ കാണിക്കുന്നുണ്ട്. ആൻഡ് കട്ടിങ് ഓഫ് ട്രീസ്, ബിക്കോസ് ആ ഒരു എല്ലാ സംഭവങ്ങളും ലൈക്ക് ഹീസ് ഷോയിങ് ആൻഡ് ഓൾസോ ഹീസ് ഹീസ് ഗിവിംഗ് എ മെസ്സേജ് ദാറ്റ് നമ്മള് എർത്തിനെ ദ്രോഹിച്ചിട്ടുണ്ടെന്നുണ്ടെങ്കിൽ ദാറ്റ് വുഡ് ബി റിയാക്ടിങ് ബാക്ക്. സോ വിത്ത് ഹെവി ലോസ്. അതാണ് കാരണം വെച്ചാൽ ആ ഒരു ആങ്കർ എന്ന് പറയുന്നത് ഇറ്റ് വുഡ് ബി ലൈക്ക് അൺസ്റ്റോപ്പബിൾ. നമുക്ക് പെട്ടെന്ന് സ്റ്റോപ്പ് ചെയ്യാൻ പറ്റില്ല. ദാറ്റ് വുഡ് ടേക്ക് എവറിഥിങ് വാട്ട് എവർ വാണ്ട് ആൻഡ് ദെൻ വിൽ ഗോ. അങ്ങനെയാണ് ആ ഒരു സംഭവം കാണിക്കുന്നത്. പിന്നെ അതുപോലെ തന്നെ ആ സ്റ്റോറി ടെല്ലിങ്ങും നല്ല രസമാണ്. കാരണം വൺ സൈഡില് NTRന്റെ സ്റ്റോറി ഇങ്ങനെ പറയുന്ന സമയത്ത് തന്നെ അതർ സൈഡ് ലാലേട്ടന്റെ ആ ഒരു സ്റ്റോറിയും നല്ല രീതിയിൽ തന്നെ പോകുന്നുണ്ട്. കാരണം ലാലേട്ടനെ അവിടെ അറ്റാക്ക് ചെയ്തു, ബട്ട് സ്റ്റിൽ പീപ്പിൾ എല്ലാം കൂടിയാണ് ഉള്ളത്. ലാലേട്ടന് പെർമിഷൻ കൊടുത്തില്ലെങ്കിൽ ഒന്നും നടക്കില്ല. ആ ഒരു സിറ്റുവേഷൻ അവിടെ ഉള്ളത്. That's why they trapped him almost like kill ചെയ്യാൻ തന്നെയാണ് നോക്കിയത്. പക്ഷേ that's what Jataka lucky something he was telling. Bagum something he was telling. Yes, he is having lucky. Yeah, that is what they were talking. അപ്പൊ എന്തായാലും I feel it's a time for NTR's entry. കാരണം NTR entry in Hyderabad, especially in Janata Garage. പക്ഷേ കാരണം എന്ന് വെച്ചിട്ടുണ്ടെങ്കിൽ he'll be in rest. He can't do anything. So
there would be a person to do all this, because Unnimundan Magananangilum, he's almost like against of us all the. He's kind of a selfish guy. ആ ഒരു സംഭവം ഫസ്റ്റ് സീനിൽ തന്നെ ആ ഒരു സംഭവം കൊടുത്തിട്ടുണ്ട്. So wanted to see next എന്താ So almost like ലാലേട്ടന്റെ കുറച്ചുകൂടി ക്യാരക്ടേഴ്സ് കിട്ടിയിരിക്കുന്നത് NTR-നാണ്, ഉണ്ണിമുകുന്ദനല്ല. ഉണ്ണിമുകുന്ദന്റെ ഒരു നെഗറ്റീവ് ഷെയ്ഡാണ് നമുക്ക് കാണാൻ പറ്റിയതും. And in the hospital also like kind of a least bothered kind of he was standing. അപ്പൊ എന്തായാലും പക്ഷേ that person എന്താ പറയുന്ന അല്ലല്ല NTR നിൽക്കുന്ന സ്ഥലമില്ലേ, those people would not be sending to him in Hyderabad. പക്ഷെ അതെങ്ങനെയാ, how he would be going and how he would be meeting the family, or what I feel he will get to know through someone. I feel because it's like all ഈ ഒരു ഫോർമാറ്റ് നമ്മൾ കുറെ പടങ്ങൾ കണ്ടിട്ടുണ്ടാവും. Accordingly what I feel is like he'll get to know through some person, so he would be coming to that family and he will be meeting, but Laletan family would not be knowing him. അങ്ങനെയെങ്കിൽ ആയിരിക്കാമെന്ന് തോന്നുന്നു. നമ്മൾ വെറുതെ എക്സ്പ്ലെയിൻ ചെയ്യേണ്ട ആവശ്യമില്ല. We'll see. ആയിരിക്കും നല്ലത്. പക്ഷെ ശരിക്കും അതൊരു കണ്ടിന്യൂഷൻ ആയിട്ട് തന്നെ കാണാനായിട്ട് തോന്നുന്നുണ്ട്. ആ ഒരു കണ്ടിന്യൂറ്റി ശരിക്കും it was almost like breaking the continuity. പക്ഷെ എന്തായാലും like we had to stop it in place. അതുകൊണ്ടാണ്. So we'll see another video.